హలో అండి. సరదాగా కబుర్లు చెప్పుకుందాము. సరదాగా కబుర్లంటే ఇది నిజంగా జరిగినయే చెప్తాననమాట. అసలు టైలరింగ్ అనేది స్టార్టింగ్ అయితే నేనైతే నా చిన్నతనంలోనే ఎలా స్టార్ట్ చేశాననే చెప్తాను. సరదాగా మా అమ్మ బ్లౌజ్ తీసుకొని అది అసలు నాకు చేతి పనులు కూడా రావనమాట. అమ్మ బ్లౌజ్ తీసుకుని జస్ట్ అలాగా బ్లౌజ్‌ని చూశాను. చూసిన తర్వాత అమ్మ ఇంట్లో ఉండి బ్లౌజులు స్టిచ్చింగ్ చేసేదనమాట. అమ్మ దగ్గర కూర్చొని అమ్మ ఎలా కుడుతుందో అవన్నీ చూస్తూ ఉండేదాన్ని చిన్న వయసులోనే. అప్పుడు అలా కుడుతూ ఉండగా, చూస్తూ ఉండగా అలాగా కొంచెం కొంచెం నాకు అలవాటయిందనమాట. స్టార్టింగ్ మాత్రం చేతి పనులు వేసేదాన్ని. చేతి పనులు అలాగే ఉక్సులు, తాళ్ళు వేసేదాన్ననమాట. అలాగా అమ్మని చూస్తూ అలా స్లోగా చేతి కుట్లు అమ్మ నైట్ పగలు కూడా మిషన్ కుట్టేది. కుడతా ఉంటే అమ్మని చూసి అలాగా నేను చేతి కుట్లు, ఉక్సులు, తాళ్ళు అయితే జస్ట్ అలా నేర్చుకున్నాననమాట. నేనప్పుడు 7th క్లాస్ చదువుతున్నాను. 6th, 7th చదువుతున్నాననమాట. ఆ ఏజ్‌లో ఉన్నప్పుడు నేనైతే ఈ ఉక్సులు, తాళ్ళు అలా అమ్మ దగ్గర కూర్చొని వేసేదాన్ని. తర్వాత అమ్మ బ్లౌజ్ తీసి ఒకసారి ఏం చేశానంటే మొత్తం అంతా కుట్టిన బ్లౌజే హ్యాండ్స్ మొత్తం అన్నీ ఓపెన్ చేసేసి బ్లౌజ్‌ని ఒక క్లాత్ మీద ఒక వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, అమ్మ కాటన్ శారీ ఉంటుంది కదా, అది తీసుకొని ఆ కాటన్ శారీ మీద పరిచేసేదనమాట. పరిచేసి ఆ మొత్తం అంతా హ్యాండ్ ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇప్పేసాను ముందు బ్లౌజు అమ్మది. ఆ బ్లౌజ్ మొత్తం ఇప్పేసిన తర్వాత ఏ పార్ట్కి హ్యాండ్స్కి హ్యాండ్స్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, ఉక్సులు పట్టి, తాళ్ళు పట్టి మొత్తం అంతా ఇప్పేసి ఆ క్లాత్ మీద పరిచేసుకునేదన్నమాట. పరిచేసుకుని అది యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే ఉందో అచ్చు కింద అది అలా కట్ చేసేసాను అనమాట. అలాగా అది కట్ చేయడం మొదలుపెట్టాను. అలా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి వేస్ట్ పేపర్ తీసుకుని మళ్ళీ ఇంకో రోజు మళ్ళీ అదే విధంగా ట్రై చేశాను కటింగ్. మళ్ళీ అలాగే ఇంకా చాలాసార్లు వేస్ట్ పేపర్లే న్యూస్ పేపర్లు ఉంటాయి. మా డాడీ న్యూస్ పేపర్స్ చదువుతూ ఉండేవారు అనమాట. మార్నింగ్ లేసినప్పుడు ఆ పేపర్లు తీసుకుని వేస్ట్ పేపర్లు ఉంటాయి కదా, ఆ వేస్ట్ పేపర్ని అలా ఒకదాని మీద ఒకటి ఒకటి వేసి అలా కటింగ్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. ఏదో వచ్చి రానట్టు కటింగ్ చేస్తూ ఉండేదాన్ని. పేపర్స్ ఎక్కువ వేస్ట్ చేసేదాన్ని అనమాట. సో చిన్నతనంలో అయితే ఇలా స్టార్ట్ చేశాను. తర్వాత మొత్తం మీద ఫ్యాషన్ డిజైనింగ్ ఇవన్నీ చేశాను. అవన్నీ మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో అన్నీ షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఎవరైనా సరే ఇలా ఫస్ట్ పేపర్ కటింగే చేస్తే బాగుంటుంది. చేస్తే మొత్తం ఇలా అలవాటు చేసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ అయితే నేను ఎలా అయితే కట్ చేస్తానో ఆ విధంగా కట్ చేసుకోవాలన్నమాట.